శ్రమలు వేరు. క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి క్రీస్తుని అంగీకరించడాన్ని బట్టి శ్రమ కలుగుతుందని ప్రభు మాట్లాడాడు. క్రీస్తు యేసునందు సత్భక్తితో ప్రతిని ఉద్దేశించే వాళ్ళందరూ హింస పొందుతారు. మరలా చెప్తున్నాడు, మనకు అర్థం కావట్లేదు, అర్థమయ్యే టైం రావచ్చు. మహారాష్ట్రలో మమ్మల్ని గెలిపిస్తే స్ట్రిక్ట్గా మత నిషేధ చట్టం అమలు చేస్తాం అని మన కేంద్రీయ రక్షణ అమిత్ షా ఆటగా చెప్పాడు. దాని గురించి రోజు చెప్పుకొని వచ్చాడు. వాళ్ళు ఏమని ప్రచారం చేశారు తెలుసా? క్రైస్తవ మతం నిషేధం చేస్తాం అని. మహారాష్ట్రలో గెలిచింది ఎవరు గెలిచారు? బీజేపీ వాళ్ళ కూటమే గెలిచింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ గెలిచిన తర్వాత ఏం చేశాడు తెలుసా? దొంగల్ని, ఆ గ్యాంగ్స్టర్ని ఏర్పాటేశాడని హీరో అని చెప్తున్నారు. ఆ గ్యాంగ్స్టర్లతోని, ఆ దొంగలతోని, ఆ దోచుకునే వారితో సేవకుల్ని, క్రైస్తవుల్ని సమం చేశాడు. ఎంత బ్యాడ్ చూసారా? ఇలా ఇంట్లో భక్తిగా ప్రార్థన చేసుకుంటున్న ఆ ఇంటి మీదకి దాడి చేసి వాళ్ళని ఎవరో కొంతమంది వచ్చి దాడి చేసి కొడితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను మమ్మల్ని ఇలా కొట్టారు, భయంకరంగా చేశారు, వీళ్ళనే జైల్లో పెట్టి మీరు యేసుక్రీస్తుని ఎలా అంగీకరించారు? మీకు పర్మిషన్ లేదు కదా, యేసయ్యని నమ్ముకోవడానికి మీకు పర్మిషన్ లేదు. మత నిషేధం ఉంది, ఆ చట్టం ఉంది. ఎవరికి సేవకుడు ఎవరు ఎంక్వైరీ చేసి వాళ్ళని మన బాధ పెట్టి ఆ సేవకుడు కూడా జైల్లో పెట్టి ఎంతమంది జైల్లో ఉన్నారో తెలుసా నీకు? ఇంచుకుని 100 మంది సేవకులు యూపీలో జైల్లో ఉన్నారు. వారికి బెయిల్ లేదు, ప్రార్థన చేసుకోవడానికి లేదు, బైబిల్ పట్టుకోవడానికి లేదు. ఇస్లామిక్ దేశాల్లో అయితే వాళ్ళు హెచ్చరిస్తారు, భయపెడతారు. వాళ్ళు ఒప్పుకోకపోతే, బైబిల్ యేసుప్రభుని వదిలేకపోతే ఇంట్లో రహస్యంగా కాదు, పబ్లిక్గా అందరూ చూస్తుండగా ఆ మనిషిని చేర్చాటం చేయడం ఎప్పుడో కాదండి, ప్రజెంట్ జరుగుతున్న విషయాలు. మొన్న లూయిస్ పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు, భయంకరమైన తుఫాన్లో విశ్వాసం అనే ఒక అంశంతో 100 మంది పాస్టర్లను పిలిచి ప్రపంచంలో జరుగుతున్నవన్నీ చూపిస్తే ఇప్పుడు తట్టుకోలేకపోయాం. ఆయన అదే చూపిస్తున్నాడు. పొద్దున్న సాయంకాలం ఎంతగానో చూద్దాం.